ఆచి చికెన్ మసాలా. ఆర్థిక సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే మందుల సామేల్ త్యాగరాజుగా మారబోతున్నారా? ఆ పదవిని తాను త్యాగం చేశారా? గాంధీ భవన్ సాక్షిగా సామేల్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి? దానికి మంత్రి గారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? గాంధీ భవన్ సాక్షిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాదిగ సామాజిక వర్గం తరపున అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి రావడానికి తానే కారణమన్నారు సామేల్. ఆ ఘనత తనదేనని చెప్పుకున్నారు ఆయన. టీ కాంగ్రెస్ లో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఢిల్లీ తీసుకుపోయి అధిష్టానాన్ని ఒప్పించి అడ్లూరికి మంత్రి పదవి ఇప్పించానన్నారు ఆయన. అడ్డు లక్ష్మణ్ మంత్రి ఏంటంటే దానికి మాదిగ ఎమ్మెల్యేలంతా ఏకమైంది కాబట్టి అడ్డు లక్ష్మణ్ ఢిల్లీలో తీసుకుపోయి కరిగేమంటే బట్టి మా వాట మాకు కావాలి, మా మంత్రి పదవి మాకు కావాలని నిలదీసి అడిగి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి నేర్పించి అడ్డు లక్ష్మణ్ గారిని ఇవాళ మంత్రి చేసిన ఘనత, ముంగంటలో పడ్డ ఘనత పెద్ద మేతరిగా పెద్ద మాదిగోడిగా నేనే తీసుకున్నట్టే మనం చేస్తున్నాను నేను. ఎమ్మెల్యే మందుల సామేల్ కామెంట్లు కరెక్టే అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తనకు మంత్రి పదవి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, తనకు మంత్రి పదవి రావడానికి సామేల్ చేసిన మేలే కారణమన్నారు అడ్లూరి. మనకు ఎక్కడ మంత్రి పదవి ఇస్తారని చెప్పినా వినకుండా తన సొంత ఖర్చుతో మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకువెళ్లి అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి తనను మంత్రిని చేశారన్నారు అడ్లూరి. ఆ రోజు మందల సామేల్ నాకు ఫోన్ చేసిండు, తమ్మి ఏదేమన్నా కానీ మనం ఢిల్లీ పోయిందే కావాలన్నాడు. అన్న మనం ఢిల్లీ పోతే ఏడవుతుందన్నా, మన కష్టమన్నా, మనం అంతా ఢిల్లీ పోతాడు, ఎవరు మనతో మాట్లాడతారంటే అది ఏమన్నా కానీ నేను మా ఇంటికి భోజనానికి రండి, నేను డాక్టర్ కమ్మంపల్లి పిలిచిన, వీరేశం పిలిచిన, యాదనం పిలిచిన, జుక్కల లక్ష్మీకాంతం పిలిచిన, ఐదుగురం ఒక మాట అనుకుందాం, పంచపాండవుల లెక్క ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీకి పోదాం, ఢిల్లీ ఇక్కడ మన కథ ఎందుకు చెప్పేద్దామని చెప్పి మా సామేల్ అన్న రథసారథిగా మా కమ్మంపల్లి సత్తననే మాకు అన్ని కిరాయిలు పెట్టి తీసుకుపోయాడు. అలా తాను మంత్రి పదవిని త్యాగం చేసి అడ్లూరికి ఇప్పించారు సామేల్.